ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి వచ్చిన డిప్లొమా స్టూడెంట్స్. అయితే మేము మెయిన్గా చెప్పేది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనం తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ఎంతో మంది ఉన్న పిల్లలకి అటెండెన్స్ లేదు. అటెండెన్స్ లేని వల్ల ఎక్కడెక్కడికి వెళ్ళో చాలా దూరం నుంచి వస్తున్నారు. ఈ విషయం నేను ఎందుకు చేస్తాను అంటే ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే మేము ఎన్నో రోజులకి వెళ్ళి మేము ఎంతో కష్టపడి మేము తిరుగుతున్నాము. ఇక్కడ ఉన్న ఎక్కడో మహబూబ్ నగర్, నల్గొండ నుంచి ఇంకొక పిల్లలు తిరుగుతున్నాము. అట్లా అనేసి మేము ఇప్పుడు ఎంతో మంది మా పేరెంట్స్ వస్తున్నారు, మీడియా కోసం మీ సపోర్ట్ కావాలని మేము ముందుకు వచ్చినాము. అయితే ఎంతో మందికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అటెండెన్స్ లేక ఎంతో అవసరపడుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణలో 11,000 మెంబర్స్కి అటెండెన్స్ లేక సఫర్ అవుతున్నారు ఆల్ ఓవర్ తెలంగాణలో. ఇప్పుడు మేము ఎంతో దూరంగా ట్రావెల్ చేస్తాం. మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం డే స్కాలర్స్. మాకు టైం టు టైం అటెండెన్స్ లేక ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాకు అటెండెన్స్ లేదు. అందుకనేసి మేము ఈ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు ఫార్వర్డ్ చేస్తాం. ఏంటంటే మాకు ఎగ్జామ్స్ ఆపేయకపోయినా పర్లేదు, బట్ మాకు ప్రమోట్ చేసి సప్లిమెంటరీలో బ్యాక్లాగ్స్ కింద ఇచ్చినా చాలు. మాకు అది తెలియజేయడానికి మేము ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి మేము మాట్లాడుతున్నాం. మేము స్టేట్కి ఒక్కటే కోరుకుంటున్నాం ఏంటంటే స్టేట్ సీఎంకైనా కానీ ఇంకా ఎన్నో అపోజిషన్ పార్టీస్ అందరికీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే మేము మాట్లాడేది ప్రతి ఒక్కరికి తెలిస్తే కొంచెం మాకు సపోర్ట్ చేయండి, మాకు ఇంకొక ఫ్యూచర్ని ఇవ్వండి. మాకు ఒక్క హెల్ప్ చేసే కాదు, స్టూడెంట్సే అప్కమింగ్ జనరేషన్ కాబట్టి యూత్ అందరికీ మాకు సప్లిమెంటరీకి ఒక ఛాన్స్ ఇస్తే మేము గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, వేడుకుంటున్నాము. ఏంటంటే మాకు ఒక్క ఛాన్స్ కోసం మేము వెయిట్ చేస్తాం. అంటే సప్లిమెంటరీ కోసం ఒక్కరిది ఇద్దరిది కూడా కాదు. ఆల్మోస్ట్ 11,000 మెంబర్స్ డిటైన్ అయ్యారు 2024లో. మళ్ళీ చెప్తున్నా 2024లో 11,000 మెంబర్స్ డిటైన్ అయ్యారు. మేము అందుకనేసి చేతులు జోడించి మేము ఉన్న ప్రతి ఒక్కరం చేతులు జోడించి అడుగుతున్నాము. ఈ ప్రభుత్వంకి మేము జోడించి అడుగుతున్నాం ఏంటంటే మమ్మల్ని ప్రమోట్ చేసి మాకు సప్లిమెంటరీలో ఇవ్వాలి.